శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు మధ్యలో మరి కుజగ్రహం వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. సో అయితే అక్కడ ఆల్రెడీ స్థిరంగా ఉన్నటువంటి గురుగ్రహాన్ని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం, అంటే ఈ గురు కుజుల కలయిక. మరి ఈ కలయిక వివిధ రాశుల వారికి ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ముందు అసలు గురుగ్రహం కుజగ్రహం వాటి కారకత్వాలు, అవి ఏ ఏ భావాల మీద ఎక్కువగా దాని ప్రభావం చూపుతుంటాయి, మరి గురువు కుజుడితో కలిసి ఉండడం వలన గురువుకి లాభమా కుజుడికి లాభమా అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అంటే మనకి రాశి చక్రంలో ఉన్నటువంటి 9 గ్రహాల్లో కామన్గా అన్ని గ్రహాలు కూడా పరస్పరం మానవ జీవితం మీద, ప్రతి జాతకుడి మీద ప్రభావం చూపుతుంటాయి. కానీ సౌలభ్యం కోసం కొంతమంది ఋషులు కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడతాయి, మరికొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడడం అనే విధంగా జస్ట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కానీ ప్రభావం చూపడంలో ఇంచుమించుగా అన్నీ కూడా సమానంగా చూపుతుంటాయి. సో ఈ గురుగ్రహం లక్షణం ఏంటంటే, గురుగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని బాగా పెంచడం జరుగుతుంది, ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి గురువు ఏ రాశిలో ఉంటే ఆ శరీర భాగం కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయినట్టుగా, కొద్దిగా పుష్టిగా కనబడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు 6వ స్థానంలో ఉన్నవాడికి పొట్ట కొంత ఎక్కువగా కనబడుతుంటుంది. అదే లగ్నం అందే గురువు ఉన్నవాడికి ముఖం చాలా పుష్టిగా ఆకర్షణీయంగా కనబడుతుంటుంది. సో ఈ విధంగా వివిధ భావాల్లో గురువు ఉన్నప్పుడు ఆ భావాన్ని వృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ప్రభావాన్ని తీసుకొని ఆ గ్రహాన్ని యొక్క ఫలితాలు కూడా విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. మరి సుమారుగా ఇప్పుడు కుజుడు ధైర్యానికి కారకుడు, ధనానికి భూములకి స్థిరాస్తికి కారణమవుతుంటాడు. అంటే ధనం అంటే భూముల మీద వచ్చే ధనానికి కారణమవుతూ ఉంటాడు. అలాగే సేవక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణ శాఖ మొదలగు వాటికి కుజుడు కారణమవుతుంటాడు. మరి కుజుడు ఎవరికైతే మిత్రగ్రహం అవుతాడో, ఎవరి జన్మజాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వారికి కుజుడు యొక్క ఫలితాలు గురువు అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలు కూడా మరి ఏ ఏ రాశుల వారికి బలంగా అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ రాశులకు వ్యతిరేకంగా ఉంటాయని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మరి మనకి ఇదే గురువు రాహుతో కలిసినప్పుడు గురుచండాల యోగం అంటాం. అప్పుడు ఏమవుతున్నాడు, గురువు రాహు ఫలితాలు తీసుకొని తన యొక్క సహజమైనటువంటి సంస్కారాన్ని కొంతవరకు తగ్గించుకొని కొంతవరకు జాతకుడిని వేరే మార్గాల ద్వారా నడిపిస్తుంటాడు. అదే గురువు చంద్రుడితో కలిసినప్పుడు గజకేసరి యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి అన్ని రకాల సౌఖ్యాల్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే స్త్రీల వల్ల అవమానాలు కూడా కలిగిస్తుంటాడు. మనకి కలిగించినటువంటి ఇప్పుడు ఈ కుజ గురుగ్రహాలు 2 కూడా మిత్రగ్రహాలు. ఈ మిత్రగ్రహాలు 2 కూడా శత్రుస్థానంలో కలుస్తున్నమాట. అంటే శుక్రుడి యొక్క రాశి అటు గురువుకి శత్రుస్థానం అవుతుంది, కుజుడికి ఒక విధంగా సమస్థానం అయినప్పుడు కూడా టెక్నికల్గా శత్రుగ్రహ స్థానమే అనుకుందాం. అప్పుడు ఏమైతే అంటే ఈ 2 గ్రహాలు ఆటోమేటిక్గా కలవడం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా వీటి యొక్క బలాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మరి ఈ 2 గ్రహాలు వృషభ రాశిలో కలవడం వల్ల ఆర్థిక పరంగా కామన్గా ఇది అందరికీ కూడా వర్తిస్తుంటుంది. సహజ రాశి చక్రమైనటువంటి
ధనస్థానం వృషభ రాశి. ఆ రాశిలో గురువు అక్కడ ఉండడం వల్ల, అక్కడి కుజుడు రావడం వల్ల ఏమైందంటే కుజుడు కారకత్వాల ద్వారా జాతకుడు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. దీనికి ముందుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తులు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగం పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఈ రంగాల్లో భూముల్ని బేస్గా తీసుకొని ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, అలాగే వృషభ రాశి వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి వ్యవసాయానికి భూములకి సంబంధం ఉంటుంది కాబట్టి మొత్తం మీద వ్యవసాయ రంగం అంతా, వెటర్నరీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో విధమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఇది ఆర్థిక పరంగా అందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి జూలై 12 నుంచి ఆగస్టు 26 మధ్యలో కుజగ్రహం వృషభ రాశిలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి గురుగ్రహాన్ని కలవటం ఒక విధంగా రాశివారికి అఖండ సామ్రాజ్య యోగం లాంటిది ఒక యోగం ఏర్పడుతుంది. అంటే కుజుడు సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి. అటువంటి కుజుడు దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. కుజుడికి దశమ స్థానం అన్నది మంచి బలమైనటువంటి వర్గోత్తమ స్థానం లాంటిదన్నమాట. అక్కడ కుజుడు దిగ్బలం పొందుతాడు. అంటే ఇంచుమించుగా ఉచ్చగ్రహం ఎటువంటి ఫలితం ఇస్తుందో కుజుడు దశమ భావంలోకి వచ్చినప్పుడు ఎటువంటి వారికైనా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మంచి అడ్మినిస్ట్రేషను, ఆర్గనైజింగ్ స్కిల్సు, ధైర్య సాహసాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి గురువు పంచమాధిపతి, వీళ్ళకి పూర్వపుణ్యస్థానాధిపతి. అంటే ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి కలిసిన, ఒక కోణాధిపతి కేంద్రంలో ఉండడం ఏర్పడినా కూడా ఒక విష్ణు లక్ష్మీదేవి కలిసినట్టు ఒక అదృష్టమైనటువంటి ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మరి గురువు కూడా కుజుడితో కలిసి ఉండడం అన్నది ఒక యోగం. అయితే అష్టమాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా దశమ స్థానంలోకి రావడం, కుజుడితో కలయడం, జాతకుడికి రాబోయే 45 రోజుల్లో వారి స్థాయిని బట్టి 100% వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది. ప్రమోషన్ రావడం కానీ, వృత్తిలో ఒక సీట్ నుంచి ఒక సీటుకు మారడం కానీ, ట్రాన్స్ఫర్ కానీ, ఏ ట్రాన్స్ఫర్ అయినా ఖచ్చితంగా దాంట్లో మాత్రం అభివృద్ధి ఉంటుంది. బాధ్యత కలిగినటువంటి స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకేసారి గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. తగు విధంగా ఆర్థికపరమైన లాభం కూడా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ రాబోయే 45 డేస్లో జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ సింహరాశి వారికి రవి యొక్క అనుగ్రహం కూడా మరి ఈ రాబోయే 45 డేస్లో అనుకూలంగా ఉండడం వల్ల ఇది రాజకీయ రంగంలో ఉన్నవారికి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా వారి యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతూ ఉంటుంది. అయితే జాతకుడికి మరి ఎక్కువగా అహంకారం పెరగడం కానీ, పౌరుషవంతుడిగా మారడం కానీ, చాలా కోపంగా వృత్తిలో అందరి మీద అథారిటీ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఒక్క విధంగా కొంతవరకు సామరస్య ధోరణిలో ఏదో పనిష్మెంట్గా ఉన్నట్టు కాకుండా మిత్రభావంతో అందరి ఎంప్లాయీని జాగ్రత్తగా చూస్తే జాతకుడికి ఇంకా మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు జాతకుడికి ఒక విధంగా బాగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ సమయంలో కొంతవరకు దగ్గర బంధువులతో, ముఖ్యంగా అన్నదమ్ములతో విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే సహకరిస్తూ ఉంటారు, అందులో కొంత ఇబ్బంది కలిగే సూచనలు కూడా ఉంటాయి. అంటే కొద్దిగా ఈగో క్లాషెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరినీ కలుపుకొనే దూరంలో వెళ్ళాలి. చిన్న పొరపాట్లు మీ యొక్క సహ ఉద్యోగులు కానీ, మీ కింద పనిచేసేవాళ్ళు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఏదో విధంగా పొరపాటు చేసి ఉన్నా, అంటే పొరపాటు అంటే కాదు, మీకు నచ్చని విధంగా ప్రవర్తించి ఉన్నా అది జాగ్రత్తగా సర్దుబాటు దూరంలో వెళ్తే ఈ రాబోయే ఈ 2 గ్రహాల కలయిక చాలా వరకు మీరు ఒక స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ, ఒక గృహం కొనుక్కోవడం కానీ,
లేదైతే వృత్తిలో అభివృద్ధి ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఏంటంటే ఆరోగ్య విషయంలో కూడా ఒక కొంత విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ కుజుడు గురువు కలడం, గురువు అష్టమాధిపతి అవటం, అంటే కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు అవుతూ గురువుతో కలిసి చతుర్థ దృష్టితో రాశిని అంటే సింహరాశిని వీక్షించడం వల్ల మరి అనుకోకుండా సడన్గా ఏదైనా హెల్త్ పరమైనటువంటి ప్రాబ్లం రావచ్చు. అంటే సింహరాశి వారికి సాధారణంగా ఉన్నటువంటివి ఏంటంటే కొంత నడుము నొప్పి, ఒక బ్యాక్ పెయిన్, ఒక బీపీ, అది మరీ ఎక్కువైతే హృదయానికి సంబంధించింది, హృదయానికి గాయం అవ్వచ్చు, ఇంకో విధమైన ఇబ్బంది కూడా కలగవచ్చు. దాన్ని అన్నా ఇది అంటారు, దీన్ని అన్నా ప్రాబ్లం అంటారు. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా హృదయానికి బాగా గట్టిగా దెబ్బ తగలడం అన్నమాట. అంటే ఎవరన్నా ఆత్మీయ ద్రోహం చేయడమో, నమ్మక ద్రోహం చేయడమో, వెన్నుపోటు కొట్టడమో ఇలాంటివి కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. చాలా అప్రమత్తంగా అందరితో కలుపుకుంటూ పోవడం, ఎంత ఆత్మీయుడైనా, ఎంత దగ్గర బంధువైనా, ఆఖరికి సొంత కొడుకైనా మీ యొక్క వృత్తి రహస్యాల్ని, మీ మనసులో ఉన్నటువంటి భావాల్ని మరి వాళ్ళకి ఏ విధంగా కూడా తెలియపరచకుండా మీరు చేయవలసింది మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి దైవ అనుగ్రహం ఖచ్చితంగా జరిగి మీ పనులు జరిగే అవకాశం ఉంది. అది మీరు మీ మనసుని ఇతరులతో పంచుకున్న, మీ వృత్తి రహస్యాలు ఇతరులకి చెప్పిన, తొందరపడి మీ వారసుడిని ప్రకటించిన, అది మిగతా వాళ్ళకి ఈ సమయంలో ఇబ్బంది కలిగి మీకు పరోక్షంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తొందరపాటు స్వభావంతో కాకుండా, ఎమోషనల్కి లోనవ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ రాబోయే 40 రోజుల్లో జాతకుడికి ఖచ్చితమైన అభివృద్ధి కన్నా ఎక్కువ గుర్తింపు, గౌరవం లభించే అవకాశం ఉంది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న, వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ, గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల, గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి, అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏలినాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల, అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చి గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు. గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం ముక్క కలిపి, లేదంటే చెరుకు, అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుందో అది ఇవ్వచ్చు.
ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కూరుకుపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం. అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి బెల్లం ఎంత ఖరీదు అవుతుంది, కేజీ 100 రూపాయలు, 6000 అక్కడ డొనేట్ చేయండి. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం, మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీలు బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన, ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.